హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అయితే పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటున్నారు. నేనైతే వంట చేస్తున్నాను. ఇప్పుడే బియ్యం కడిగి పెట్టానండి. ఓ పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టి ఓ పొయ్యి మీద ఏమో బంగాళదుంపల ఫ్రై అయితే చేస్తున్నాను. గిన్నెలన్నీ క్లీన్గా కడిగేసుకున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన బాక్సులు అవి కూడా. ఇదిగోండి రైస్ అయితే వండుతున్నాను. ఇక్కడేమో బంగాళదుంపల ఫ్రై అయితే అవుతుందన్నమాట. బంగాళదుంపల ఫ్రైలో లైట్గా సాల్ట్ ఉప్పు వేసి ఫ్రై చేసేస్తానమాట. చాలా బాగుంటుందన్నమాట. రైస్ అయితే ఉడుకుతుంది. బంగాళదుంపలు బాగా ఫ్రై అయినా అవుద్దాం, ఎర్రగా వచ్చేలాగా. పండు ఇట్రా, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. రైస్ అయితే ఉడికిపోయిందండి. బంగాళదుంపల ఫ్రై కూడా రెడీ అయిపోయిందనమాట. ఫ్రై చేసాను, ఇంకా స్టవ్ అయితే ఆపలేదు, ఆపేయాలి. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంత రైస్ ఏంటి ఎంత ఎక్కువ వండేసారు అనుకుంటున్నారా? ఇంత పెద్ద గిన్నెలో మా ముగ్గురికైతే సరిపోద్ది అనమాట, మా పిల్లలిద్దరికి నాకు అయితే. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి. బట్టలు అయితే ఉతుకుతుందనమాట. లక్కీ హాయ్ చెప్పు. ఇవ్వండి బట్టలు అయితే వేసాను. బట్టలు అయితే స్కిన్ పెడుతుంది అనమాట. చూసారండి రోల్ బాగుందా? కామెంట్ అయితే చేయండి. కొండు అన్నం పెట్టేనా? పెట్టాను. లక్కీ అన్నం పెట్టేనా? స్టవ్ అయితే ఆపేద్దామండి. పిల్లలైతే ఇంకా అన్నం పెట్టేయమంటున్నారు కదా. పిల్లలకు భోజనం అయితే పెట్టేస్తున్నానండి. బంగాళదుంప ఫ్రై అయితే సూపర్ ఉంది ఫ్రెండ్. భోజనం అయితే చేసామండి. భోజనం చేశాక గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట. గిన్నెలు కడిగేసి బట్టలు కూడా ఆరబెట్టేస్తే ఇంకా పని అయితే అయిపోద్దండి. పొద్దున్నే లేచి వంటగదిలో వంట చేసుకోవడానికి చక్కగా నీట్గా అయితే ఉంటుంది అనమాట. పొద్దున్న పూట మనం లేగానే క్యారేజీలు అవి పెట్టుకోవడానికి పని ఉంటుంది కదండి. ఇంకా అందుకే ఇలా నైట్ కడిగేసుకుంటే పని అయితే అయిపోద్ది అనమాట. గిన్నెలు అయితే కడిగేసానండి. సింకు కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంక గిన్నెలు తెల్లారిపట్టి చక్కగా పుండెల్లో ఆరిపోతాయి అనమాట. భోజనాలు అయితే అయిపోయినాయండి. పిల్లలు కూడా శుభ్రంగా పడుకున్నారు. ఇంకా నా పనులు కూడా అన్నీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.